వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. లవంగంతో చాలా పరిహారాలు చేసుకోవచ్చని జ్యోతిష్యం చెప్తోంది. ఇంట్లో సుఖ సంతోషాలు, ధనం ఉండాలంటే లవంగాన్ని ఉపయోగించాలి. లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. జ్యోతిష్యంలో లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాలు ఉన్నాయి. చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెప్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే లవంగాలతో చేసుకునే ఈ సులభతరమైన పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయట. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తోంది. ఒక పసుపు వస్త్రంలో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఆ దీపంలో 2 లవంగాలు వేసి హారతి ఇస్తే మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో 2 లవంగాలు వేసుకొని వెళ్ళాలి. వెళ్ళాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాలు అక్కడ విసిరేయాలి. ఇలా చేయటం వల్ల మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వును తీసుకొని పువ్వు మధ్య భాగంలో 4 లవంగాలు వేసి ఆ పువ్వును లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం జరుగుతుంటుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు 5 లవంగాలను తీసుకొని వారి మీదుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వాటిని 7 సార్లు తిప్పేసి కాల్చేయండి. ఇలా చేయటం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. 5 లవంగాలను 5 రూపాయి బిళ్ళలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇలా చేస్తే ధన ధాన్యాలకు లోటు ఉండదు. భక్తిగా, నమ్మకంతో ఈ పరిహారాలు చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. ఒక గిన్నెలో 5 లవంగాలు, కర్పూరం, యాలకులు వేసి కాల్చండి. ఆ తర్వాత దాని పొగను ఇంటిలోని అన్ని గదులకు వేయండి. ఈ పొగ మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది, సానుకూల శక్తిని తెస్తుంది. తద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక మూలలో 4 లవంగాలను ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు. కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. పనులు పూర్తి కాకపోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే త్వరలోనే పనుల్లో విజయం సాధించడం మొదలు పెడతారు. మీకు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకు, 2 లవంగాలను తీసుకొని వాటి మీద నెయ్యి పోసి అగ్నిలో కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే శనివారం రోజు లవంగాలను కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి. కొంతమందికి జాతకంలో ఏదైనా దోషం ఉండటం వల్ల పనులు కాకపోవడం, ఆర్థిక కష్టాలు, అపజయాలు వెంటాడుతుంటాయి. జాతకంలో రాహుకేతు దోషం ఉంటే ప్రతి శనివారం ఎవరికైనా లవంగాలు దానం చేయాలి. అలాగే శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల రాహుకేతుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఏదైనా పని పదే పదే చెడిపోతుంటే లవంగాలు, యాలకులను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం లవంగాలు ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, ఒక లవంగం కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. తూర్పు వైపున తిరిగి సూర్య భగవానుని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అని మనస్ఫూర్తిగా సూర్యుని పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు. ఫలితంగా సూర్యుడి ఆశీస్సులు వారిపైన ఖచ్చితంగా ఉంటాయి.
వారి ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంత జీవనాన్ని సాగిస్తారు. కొంతమంది జాతకంలో కాలసర్పదోషం ఉంటుంది. ఈ దోషం ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇలా కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శుక్లపక్షంలోని సోమవారం రోజున శివలింగానికి 2 లవంగాలు సమర్పించాలి. ఇలా 40 రోజుల పాటు వరుసగా చేస్తే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. 40 రోజుల తర్వాత నుంచి మంచి మార్పు కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు మరియు 9 లవంగాలను ఒక గ్లాసులో వేసుకొని దీన్ని ఇంట్లో ఉన్న ఏదో ఒక మూలలో పెట్టాలి. గాజు గ్లాసులో ఉప్పును పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ధనలాభం చేకూరుతుంది. ఈ పరిహారం ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతుంది. ఆ ఇంట్లో ఉండేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. ఉప్పుతో మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.